సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం నివాళులర్పించారు. గాంధీ అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళ లాంటి వారు. రక్తం చిందకుండా యుద్ధం గెలవవచ్చని గాంధీ నిరూపించారు. బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదలకు న్యాయమైన విద్య కోసం గతంలో లేని విధంగా చర్యలు చేపట్టామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్ మారుతుందన్నారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. సమానమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వారి ఆలోచన విధానమే ఈరోజు పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానము అని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్న మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే శ్రీ సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాణ్యమైన విద్య అందడం లేదని ఒక బాధ ఉంది. అందుకే ఈరోజు వాటి అన్నిటిని ప్రక్షాళన చేసి గతంలో లేని విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 12th వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను తీసుకొచ్చి ఈ నిర్లక్ష్యానికి లోనైన సమాజానికి దూరంగా నివసిస్తున్న ఈ బిడ్డల్ని సమాజంలో భాగస్వాములను చేసి విద్యను అందించాలని ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లోని మహా అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాబోయే పోరాటాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
మే, జూన్ నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలపై తొలుత దృష్టి సాధించబోతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఏ ప్రాంతాల్లో ఏ హామీలు ఇచ్చారో తిరిగి అదే ప్రాంతంలో సభలు పెట్టి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని తెలిపారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్ష పట్ల పూర్తి స్థాయి వారికి హక్కులు కల్పిస్తూ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు ఉంది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తాండాకు, ప్రతి గిరిజన గూడానికి, ప్రతి దళిత వాడకు, ప్రతి దళిత గ్రామానికి, ప్రతి దళిత సోదరుడికి, సోదరికి తెలిసే విధంగా వాళ్ళను జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీదనే ఉన్నది. బీసీల గొంతు కోసి 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి మాటలు చెప్పి ఇవాళ 3 బడ్జెట్లు పెట్టినా 3 కలిపితే కూడా 20,000 కోట్లు పెట్టకుండా మరి బీసీలకు మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాటను ప్రతి బీసీ సోదరుడికి, సోదరికి వివరించి ఒక్కొక్క గ్రామంలో అవసరమైతే మీటింగ్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏప్రిల్ 27 తర్వాత, ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే, జూన్ నెలలో ముందుగా ఎస్సీ, ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లిబర్టీ సర్కిల్లో అర్ధరాత్రి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షే. ఆర్టికల్ 3 అనే శక్తి లేకపోతే మనం రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. అంబేద్కర్ను సాధన శక్తిగా కాకుండా ఒక ఐడియాలజీగా చూడాలని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఐడియాలజీ. రాష్ట్రంలో ఇప్పటికీ దళితులపై అన్యాయాలు జరుగుతున్నాయని, పేదల భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో దళితుల భూములు కోల్పోతున్నారని కవిత ఆరోపించారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కోల్పోయింది అసైన్డ్ భూములే, దళితుల భూములే చాలా పెద్ద సంఖ్యలో. వీటన్నిటిని కూడా సవరించుకుంటూ మరి పేద వర్గాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. మరి నిన్నగాక మొన్న వెలుగుమట్లలో చూసినాం, రేపు మేము పరిగికి వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ చూస్తూ ఉన్నాం. 1200 ఎకరాల భూమి తీసుకుంటే అందులో దాదాపుగా 1000. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబర్పేట్ శ్రీరమణ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు విహెచ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అలాగే ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, జమీల్, సుధాకర్, కొట్టమణి అనిల్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జన్మదినం 135వ జన్మదినం జరిగే సమయంలో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి పేదవాడు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాస్తారు? అప్పటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యమే ఉండే. కానీ మన సామ్రాజ్యంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి. అందరిని కలిపేటోడు ఎవరు? మనకు అందరికి అయిపోయే సంవిధానం కావాలి అని ఆలోచన చేసే సమయంలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారంటే, కడుపు గాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే ఈ రాజ్యాంగం రాయగలుగుతాడంటే ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్పి, చదువుకుంటేనే మీ భవిష్యత్తు ఉంటుంది, అక్క కులాలతో మీరు కూడా సమానంగా ఉండాలంటేనే మీ చదువే ముఖ్యమని ఆ రోజులలో ఆలోచన చేసి ఎన్నో ఆయనకు అవమానాలు జరిగినా ఈ అవమానాలకు వ్యతిరేకంగా మనం ఏం చేయాలి అంటే ఒకటే ఒక పని చేయాలి, చదువుకోవాలి అన్నాడు. ఆ చదవడానికి ఏకైక నాయకుడు ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్